ఈరోజు మనం బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఎలా చేసుకోవాలి అనే విషయాన్ని ఈ వీడియోలో నేర్చుకుందాం. ఐఎమ్ డాక్టర్ అనితా రెడ్డి, గైనకాలజిస్ట్ ఫ్రమ్ రాజశేఖర్ రెడ్డి లాప్రోస్కోపీ హాస్పిటల్. సో ప్రతి లేడీ కూడా మంత్లో ఒక్కసారి బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అనేది చేసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. చాలా మందికి ఇది ఎలా చేసుకోవాలి అనేది తెలియదు. ఎలా చేసుకోవాలనేది క్లియర్గా ఈ వీడియోలో మనం చూద్దాం. బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ జనరల్గా పీరియడ్ అయిన తర్వాత 7 నుంచి 10 రోజుల్లో చేసుకుంటే బెటర్. ఇన్ కేస్ పీరియడ్ రాని వాళ్ళైతే మంత్లో ఏదైనా ఒక డేట్ ఫిక్స్ చేసుకొని అదే డేట్కి రెగ్యులర్గా చేసుకోవాల్సి ఉంటుంది. సో బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి విజువల్, అంటే కళ్ళతోని చూసి ఏమైనా ప్రాబ్లం ఉందా అని తెలుసుకోవడం. రెండోది పాల్పేషన్, అంటే చేతితోని తాకి ఏమన్నా లమ్స్ ఉన్నాయా అనేది తెలుసుకోవడం. సో విజువల్లో ఏంటి అంటే మిర్రర్ ముందు నిలబడి బ్రెస్ట్ షేప్, సైజు చెక్ చేయాలి. ఏదైనా తేడా ఉందా అనేది గమనించాలి. ఇంకా ఏదైనా రెడ్నెస్ ఉందా, నిప్పుల్ రిట్రాక్ట్ అయిందా, నిప్పుల్ పొడవుగా కాకుండా లోపలికి ఇన్వర్ట్ అయి ఉందా, స్కిన్ మీద ఏమైనా డింపుల్స్ ఉన్నాయా, ఇట్లాంటివన్నీ మిర్రర్లో చెక్ చేయాలి. తర్వాత చేతితో తాకి ఎగ్జామినేషన్, ఇది 2 రకాలు ఉంటుంది. ఒకటి ఫస్ట్ నిలబడి చేయడం, రెండోది పడుకొని చేయడం. నిలబడి చేయడం అనేది మీరు షవర్ చేసేటప్పుడు, స్నానం చేసేటప్పుడు చేతికి సబ్బు రాసుకొని చేయితో పాల్పేట్ చేసి చెక్ చేయాలి. అప్పుడు ఏంటంటే ఈజీగా స్కిన్ మీద గ్లైడ్ అవుతుంది కాబట్టి లమ్స్ అనేవి తొందరగా తెలుస్తుంది. రెండోది మంచం మీద చక్కగా వెల్లికిలా పడుకొని ఎగ్జామిన్ చేయడం. ఇప్పుడు నేను మంచం మీద పడుకొని ఎలా ఎగ్జామిన్ చేయాలో చూపిస్తాను. సో మీరు ఏ బ్రెస్ట్ ఎగ్జామిన్ చేయాలనుకుంటున్నారో ఆ సైడ్ షోల్డర్ కింద పిల్లో పెట్టుకోవాలి. పిల్లో పెట్టుకొని ఆ వైపు చేయితోటి ఆ వైపు చేయితోటి ఈ మధ్య 3 ఫింగర్స్ని తోటి ప్రెషర్ పెట్టి పాల్పేట్ చేస్తూ సర్క్యులర్ మోషన్లో రౌండ్లా చూపిస్తుంది. రౌండ్ మోషన్లో ఇలా పైనుంచి కింది వరకు, కాలర్ బోన్ నుంచి అబ్డామెన్ వరకు, అటువైపు మధ్యలో, మళ్ళీ తర్వాత లేటరల్ సైడ్, ఈ సైడ్ మొత్తం పాల్పేట్ చేస్తూ చెక్ చేయాలి. మొత్తం బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత యాక్సిల్లా, అంటే చంకలో కూడా ఒకసారి చేయితోని పాల్పేట్ చేస్తూ ఏదైనా గడ్డలు తగులుతున్నాయా అనేది చూడాలి. ఇటు సైడ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అయిపోయాక పిల్లోని ఆ షోల్డర్ కింద పెట్టి మళ్ళీ ఈ చేయితో పాల్పేట్ చేస్తూ చెక్ చేయాలి. సో ఇలా చెక్ చేసినప్పుడు మీకు ఏమైనా గడ్డలు తగిలినా కానీ, లేదంటే నిప్పుల్ స్క్వీజ్ చేసి చూడాలి. నిప్పుల్ స్క్వీజ్ చేసినప్పుడు ఏదైనా సిక్రీషన్స్, వాటర్ లాగా కానీ, మిల్క్ లాగా కానీ, లేకుంటే బ్లడ్ స్టెయిన్ డిశ్చార్జ్ కానీ ఉన్నా కానీ, లేదంటే నిప్పుల్ రిట్రాక్షన్ ఉన్నా కానీ, ఏదైనా స్వెల్లింగ్ తాకినా కానీ, టెక్స్చర్లో చేంజ్ అనిపించినా కానీ వెంటనే డాక్టర్ని వెళ్ళి కలవాల్సి ఉంటుంది. సో కంపల్సరీ ప్రతి ఒక్కరూ నెలలో ఒక్కరోజు ఒక 5 minutes టైం తీసుకొని ఈ ఎగ్జామినేషన్ చేసుకుంటే చాలా వరకు బ్రెస్ట్ క్యాన్సర్స్ని ఎర్లీగానే డిటెక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.